చలికాలంలో రమ్ముకి ఎందుకు అంత క్రేజ్? అసలు రమ్ముని ఎలా తయారు చేస్తారు? అసలు రమ్ము పేరు విన్నారా ఎప్పుడైనా? హిందూబాబులకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది విస్కీ బ్రాందీ తాగుతూ ఉంటారు. ఆ తర్వాతే వైన్ రమ్ము తాగుతారు. బీర్లు తాగేవారి లెక్క వేరే. చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది రమ్మునే. అసలు రమ్మును హిందూబాబులు ఎందుకు ఇష్టపడతారు? దాన్ని ఎలా తయారు చేస్తారు? అలాగే దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఎంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఉండే ప్రజలు రమ్ము బ్రాందీని ఎక్కువగా తాగుతూ ఉంటారు. మన దగ్గర మాత్రం ఈ బ్రాండ్లకు చలికాలంలో మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రమ్ము తాగితే శరీరం వేడి ఎక్కటమే. చలికాలంలో చాలామంది శరీరం చల్లగా మారుతుంది. శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు, చలిబారి నుంచి తప్పించుకునేందుకు రమ్ముని తాగుతారు. రమ్ములో 40% వరకు ఆల్కహాల్ ఉంటుంది. రమ్మును దేని నుంచి తయారు చేస్తారు? రమ్మును చెరుకు రసం నుంచి తయారు చేస్తారు. చెరుకు రసాన్ని బాగా వేడి చేసి చల్లార్చుతారు. ఆ తర్వాత మళ్ళీ వేడి చేస్తారు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పులియబెడతారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ మిశ్రమాన్ని వేడి చేసి దాన్ని వడబోసి దాంట్లో కెమికల్స్, ఫ్లేవర్స్, స్పిరిట్స్ కలిపి రమ్ముని తయారు చేస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేస్తే రమ్ము ఎంత పరిమాణంలో ఆరోగ్యానికి మంచిది? చల్లని శీతాకాలపు రోజులలో రమ్ము అత్యుత్తమైన ఆల్కహాలిక్ పానీయంగా రమ్ము ఔత్సాహికులు నమ్ముతారు. ఎందుకంటే దీన్ని క్షీణించిన ఆకృతి, తీపి వాసన మరియు ప్రత్యేకమైన రుచి. అదనంగా మీరు జలుబు లేదా దగ్గుతో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ పానీయం సహాయపడుతుందని నమ్ముతారు. అయితే ఇప్పటికీ ఒక ప్రశ్న అనేది మిగిలి ఉంది. అసలు రమ్ము తాగితే ఆరోగ్యానికి మంచిదా కాదా అని. మద్యపానం యొక్క మితమైన వినియోగం ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రమ్ము ప్రత్యేకించి ఈ ప్రయోజనాలని అందిస్తుందా లేదా అని నిశ్చితంగా ఉంది. అయినప్పటికీ ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. జీవితానికి కొంత రంగురంగుల రుచిని జోడిస్తుంది. అయితే వాస్తవికంగా ఉండండి. అలాగే మీ ఆరోగ్య సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి రమ్ముపై ఆధారపడే బదులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి పెట్టడం చెయ్యండి. ఇతర ఆల్కహాల్తో పోల్చినప్పుడు రమ్ము చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. ఒక్క షాటుకు దాదాపు 97 క్యాలరీలు. రమ్ము విషయానికి వస్తే ఇందులో పిండి పదార్థాలు ఉండవు. కానీ సాధారణంగా సోడా మరియు ఫ్రూట్ జ్యూస్ వంటి మిక్సర్లలో కలుపుతారు. అయితే ఇందులో గణనీయమైన మొత్తంలో చక్కెర మరియు పిండి పదార్థాలు ఉండవచ్చు. మీరు ఎక్కువ చక్కెరను తీసుకుంటే బరువు పెరిగి మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు తక్కువ కార్బోహైడ్రేట్కు కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లయితే పరిగణించవలసిన తక్కువ చక్కెర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. లేదా మీరు ధైర్యంగా ఉన్నట్లయితే మీరు ఎల్లప్పుడూ రమ్మును తీసుకోవచ్చు. కాబట్టి క్లుప్తంగా అవుననే చెప్పాలి. మితమైన పరిమాణంలో రమ్ము తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా?
చలికాలంలో రమ్ము తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు అయితే ఉంటాయో మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.